మార్కాపురం జిల్లా పొదిలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెగా ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ముగిసింది. ఈ క్రికెట్ టోర్నమెంటుకు మొదటి బహుమతి ₹1,00,000 రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మీగడ ఓబుల్ రెడ్డి, మరిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి కలిసి స్పాన్సర్ చేశారు. రెండవ బహుమతి ₹75,000 టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల పండు అనిల్ స్పాన్సర్ చేశారు. మూడవ బహుమతి ₹50,000 గొట్లగట్టు సర్పంచ్ పెరికే సుఖ్దేవ్ స్పాన్సర్ చేశారు. నాలుగవ బహుమతి ₹25,000 హోటల్ యజమాని మారిశెట్టి సుబ్బారావు స్పాన్సర్ చేశారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 60 జట్లు పాల్గొనగా ఆదివారం దీక్షిత క్రికెట్ క్లబ్ వర్సెస్ ఎల్లో ఆర్మీ జట్ల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. ఫైనల్ మ్యాచ్లో 12 ఓవర్లకు దీక్షిత క్రికెట్ క్లబ్ 143 పరుగులు చేయగా లక్ష్యం ఛేదించే దిశలో ఎల్లో ఆర్మీ 9 ఓవర్ల 4 బంతులకు ఆలౌట్ అయ్యారు. దీంతో దీక్షిత క్రికెట్ క్లబ్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంటు ముగింపు వేడుకలలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. విజేతల వివరాలు చూస్తే మొదటి బహుమతి ₹1,00,000 దీక్షిత క్రికెట్ క్లబ్, రెండవ బహుమతి ₹75,000 ఎల్లో ఆర్మీ, మూడవ బహుమతి ₹50,000 శ్రీ వివేకానంద కాలేజ్ 11స్, నాలుగవ బహుమతి ₹25,000 ఎన్వైసీసీ ఒంగోలు వారు సాధించారు. ఎన్టీఆర్ మెగా ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటును ఎంతో కట్టుదిట్టంగా నిష్పక్షపాతంగా నిర్వహించిన యువకులను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరం ఇలాగే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రికెట్ అభిమానులు, వీక్షకులు అనేక మంది పాల్గొన్నారు. చూడండి